స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ ఎక్స్ప్లోర్ వీడియో. ఈరోజు నేను ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నా అంటే ఇది రెండవ రోజు వీడియో అనమాట. మొదటి రోజు వీడియో చూడకుంటే దానికి సంబంధించిన పూర్తి వీడియోని ఇక్కడ లేదా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా, చూడడానికి ప్రయత్నించండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో మొదటి రోజు ఊరేగింపు చేశారు కదా, రెండవ రోజు వారు ఇంటి నుంచి నీళ్ళ బిందెని తీసుకొని వచ్చారు గుడి దగ్గరికి. తర్వాత వారికి మాలధారణ వేయడం జరిగింది. దాని తర్వాత హోమం జరిపారు. దాని తర్వాత నైట్ కుంకుమార్చన జరిగింది. దాని తర్వాత నీటిలో ఉన్న విగ్రహాలను తీసి, ఇంకా నేను చెప్పడం కాదు చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. రెండో రోజు ఏం జరిగిందో లెట్స్ వాచ్. बोलो गणेश महाराज की गुड्लो बेटर पहले सर फास्ट గా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద స్వర్గం భవతి శతవిధం దీర్ఘాయు. రైట్, అందరూ చెప్పండి దీర్ఘ ओम नमो भगवद्गीताय नमदयानो रुद्रमुदया या ते रुद्र शिवः तनूर घोरा पापकाशिनी. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. అర్థమవుతుందా? మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, మాంసాహారం తినకూడదు. అదేవిధంగా మామూలుగా చాప వేసుకొని కింద పడుకోవాలి. ఒకవేళ మీకు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళకి మాత్రం పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వయసులో పెద్దవాళ్ళు 60-70 ओम मध्य भूतान्मावायामे नागान्मावायामे गंधर्वान्मावायामे अप्सरसामावायामे स्कन्दान्मावायामे नन्देश्वरन्मावायामे शूलन्मावायामे महाकालन्मावायामे शृङ्गात्रयोस्य महदाद्रि शीर्षे सप्तहस्तागोस्याद्रिदाबद्धोरजभोरवीति महादेववत्यागं महाविवेशा सप्तहस्तादिशृण्वा सप्तनिर्माविजेतकः श्रीपादप्रसन्नवदनासुखादीनादुदिष्टः स्वाहा दक्षिणे पार्श्वे देवीन्मावे सदानता विप्रदक्षिणहस्ते स्फूषित्यमन्नो प्रचोद्रुवो सोमरम्ये नम्मामे प्रभातरन्तुधारयन्नोमे दारुणो निरावतो घोरवर्णं महागजं दोमत्तजमलो हिताक्षो दत्ताभ्यर्धर्मकामदो ఆత్మా విభగమాసీనం ఏమో ధ్యాదే హుతాసనో. అక్షతలు కళ్ళకద్దుకొని కొద్దిగా గట్టు పైన వడ్డియండి, కొద్దిగా హోమములు వడ్డియండి. వడ్డించిరా ఇట్లా చేతులు జోడించి పట్టండి. ఏ సైడ్ ఇట్లా చేతులు ఇట్లా వెనకకి తిప్పుకోండి. ఒక 5 సార్లు ఇట్లా లోపలికి అనుకోండి. స్వస్తిరో భవ సుమగో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ప్రజాపతి రుద్ర వర్ణాభ్య దశామదర్శన భగవంతాద నమస్కారం. అందరూ కూడా హోమగరిటలు తీసుకోండి. సామాన్య నెయ్యి పట్టించాలి. మగవారు నెయ్యి పట్టించిన తర్వాత ఆడవాళ్ళు హోమ చూర్ణం చూర్ణం పట్టియండి. ఓం నమ శివాయ అనుకుంటూ చేస్తూ ఉండాలి కార్యక్రమం కూడా. ఓం నమ శివాయ అందరూ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అగ్నే అగ్నే ప్రథమో దేవతానాం ఓం గణానాం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమో రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన బ్రహ్మణోదవిసేదదాన కస్వాహా
గణపతయే నమః ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమో రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిసేదదాదృక్ స్వాహా ఓం గణానాం గణపతయే నమః ఓం నిషసీద గణపతే గణేషు త్వామాహుర్విప్రాతమం కవీనాం విద్మాహిత్వా తవే గోర్విందో విదేష్టం తవేమగం తువిమాత్రమోభిః స్వాహా గణాధిపతయే అహిత్వా శూరదేవ సమర్థా సోదస్సంతం భీమనగాం వారయంతే ఏదో నింద్రస్తవామేషానో తస్సరాజం నరాద సామద్విషన్నః స్వాహిష్యే మనురాధత్తదేనామనురాజ్ఞో తస్మాన్ మానుభ్యః ప్రజా ఉచ్యంతే తస్మై నమో నమః స్వాహా మయా భోర్పాత వివాదోస్త్ర భూజ్యస్పతిరోజధీరార్యంతాం స్వాహా మహాంతం దష్టాః దత్తదేనా దుష్టాత్మో తస్మాన్ స్వాస్థాః ప్రజా ఉచ్యంతే తస్మై నమో నమః స్వాహా ఓం శ్రీరన్యేశ్వర భైరవస్య యోనా విద్యాలయ విస్వాహా ఓం విశ్వజ్ఞవర్ధన దైవాన్ లోకానాం నమస్తే స్వాహా ఓం నద్రుద్రాజ ప్రదేత దేవేణిష్టమాజ సబ్జిదే హోజే పశంతమగం మృదే స్వాహా ఓం ఇదం విష్ణురవ చక్రమే త్రేదానిత దేపదం సవోడపస్య వాగోసురే స్వాహా ఓం బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం పురస్తాద్ విజయమ ఓం విష్ణుపర్వతానామధిపతయే స్వాహా నమః ఓం రుద్రపశూనామధిపతయే స్వాహా నమః ఓం సర్వదేవతాభ్యో నమో నమః స్వాహా పరమదేవతాయ నమః ఓం అనాజ్ఞాతమిదాజ్ఞాతం యజ్ఞస్య క్రియతేమిదు అజ్ఞాతం స్కల్పయతు ఏతదగ్ధ స్వాహా నమః ఆదిగిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ శాంత సదా శివ శూలముగటంకాయుధ విక్రమ రూప విశేష శివ సాంబ సదా శివ దేవరాయ సేవ్యమాన పావనాన్ని పంకజం జ్ఞాలయుద్ధ శేఖరం ప్రభాకరో నారదాది యోగి బృందవంది కుంజరంబరం కాశికాపురాది నాద కాల భైరవం వందే కాశికాపురాది నాద కాల భైరవం వందే కాశికాపురాది నాద కాల భైరవం వందే హర హర మహాదేవ శంకర భగవానికి వెంకటేశ్వర స్వామి వారికి పార్వతీపదే హర హర ధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం ప్రియం బలం ఆయుష్యం తేజం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమ ఆవహ నీయాయ పూర్ణాహుతిముత్తమాంజుహోతి వేండి చెప్పండి కూడా గట్టిగా నిత్య హోమ పూర్ణాహుతిం సమర్పయామి మీ దగ్గర మిగిలిన నెయ్యిని 5 సార్లు పోయండి ఓం ప్రాణాయ స్వాహ మధ్య మధ్య శేషాచ నైవేద్యం నివేదయామి యజ్ఞేశ్వర పరబ్రహ్మణే నమో నమః 5 సార్లు సమర్పించండి. రైట్. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆడవారు జస్ట్ మోకాల పైన నమస్కారం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః దేవ బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రైట్.
శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఏతతో ప్రయాణం సమయేన సంభావితానాం భూగండ జలగండ వాయుగండ వాహనగండ అగ్నిగండ చోరగండ జే జే గండ అర్చన పూజాం చ కర్మ కరిష్యే. మీ మనసులో ఉన్నాడు కోరికలు భాస్కర స్వార్థ భాగేతో మధ్య బ్రహ్మ గణస్పతః అక్షతలు కళ్ళకత్తుకొని ఒక 3 సార్లు అక్షతలు పట్టేయండి గణపతి దగ్గర గౌరమ్మ దగ్గర. ఓం భోః గణపతే కర్పూర మంగళ దివ్య మంగళ కర్పూర నీరాజనమోపయామి. నమస్కరోదే హర పార్వతీపదే హర 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 మహాదేవ. వెంకటరమణ గోవింద గోవింద. దేవగణాశ్రిత ధాన్యలక్ష్మి సదా. లక్ష్మి అంటే డబ్బులు ఒక్కటే కాదు, డబ్బులు ఒక్కటే ఉంటే హ్యాపీ అంట, ఇట్లా జీవితం అంతా కూడా అవునా. కాబట్టి ధనం ఒక్కటే కాదు, అన్ని సమస్తమైన అష్టైశ్వర్యాలన్నీ ఉండాలన్నమాట. అందుకే ఏమంటారు అష్ట, అది 8 రకాల ఐశ్వర్యాలు. ఇప్పుడు మనం పూజించేది కూడా ఏం పూజిస్తున్నాం? అష్టలక్ష్మి అంటే 8 మంది లక్ష్మి. ఇవే అష్టైశ్వర్యాలు అంటమాట. అష్టైశ్వర్యాన్ని నీ సిరి సంపదలతో జగద్భగాయమానంగా శోభిల్లాలని చెప్పండి. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూప కలిమలహ మహ్లాదజన్యే నమః పుష్టే నమః శివాయ నమః శివకర్యే నమః సత్యే నమః విమలాయ నమః విశ్వజనన్యే నమః తుష్టే నమః ధారద్రణాసిన్యే నమః ప్రీతి పుష్కరణ్యే నమః శాంతాయ నమః శుక్లమాల్యాన్ వరాయ నమః. ముమ్మూర్తుల శక్తి నీవే, ముప్పరమ్మల మూల నీవే, ముదితలకు మంగళ రక్షణ దేవి మంగళంబులు గనుగరావమ్మ. తిప్పండి, అట్లా పట్టుకోండి, మధ్యలో ఏం తిప్పకండి. మందహాసదయ విలసితాక్షి ఆనంద మందిర మంగళాకర మధుర మీనాక్షి. చంద్రుని మించిన ముగమ్మున చుక్క నొక్కిన ముక్కు వజ్రము చంద్రశక్తి నీవే, ముప్పరమ్మల మూల నీవే, ముదితలకు మంగళ రక్షణ దేవి మంగళంబులు గనుగరావమ్మ. సాక్షి ఆనంద మందిర మంగళాకర మధుర మీనాక్షి. చంద్రుని మించిన ముగంబున చుక్క నొక్కిన ముక్కు వజ్రము చంద్రుని మించిన ముగంబున చుక్క నొక్కిన ముక్కు వజ్రం అందెలడువున అవని భోవ ఆత్మజుల మమ్మేల రావ ముజ్జగంబుల గన్న మాయమ్మ. దేవాదిదేవి మంగళంబులు వారణాసి విశాలాక్షి శ్రీ విశ్వనాథుని వాపభాగమునందు వెలుగుదువే.
వారణాసి విశాలాక్షి శ్రీ విశ్వనాథుని ఫ్రెండ్స్ చూసారుగా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇక 3వ రోజు ఏం జరిగిందో 3వ వీడియోలో ఉండబోతుంది. సో స్టే ట్యూన్. అంతవరకు హర హర మహాదేవ.